స్టేజ్ దట్ ఇది. సో ఇక్కడ మనం చూస్తుంది ఇది స్టీల్ బాడీ, ఇది వచ్చి బీడ్ బాడీ. भैया ये स्टील बॉडी का प्राइस कितना बोल रहे हैं आप? दोनों में कुंडल में भी एल्युमिनियम కాపర్ రోటర్ తో పాటు స్టీల్ ఇంపీలర్ అనేది ఉంటదట. సో ఎక్స్ట్రా దీనికన్నా అది ఉండడం వల్లనే అది ఆ బురద మట్టి వాటర్ ను గుంజుద్దట. స్టీల్ మోటార్ పంప్ ఇది 7.5 HP 12 స్టేజ్. సో ఇది కదా నాకేదో बताना था. స్టేజ్ పంపు మోటార్ వచ్చి 7.5 విత్ 12 స్టేజ్. ఇచ్చిందన్న మీకు ఇప్పటి వరకు అయితే మాకు బాగుంది ఇది. ఇక ఇప్పుడు మరి ఇక దించితే ఎలా ఉంటుందో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు అయితే మాకు ఇదే నచ్చింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ బాడీ ఇవన్నీ చూస్తే కనుక మాకు ఓకే సంతోషం సంతృప్తి అనిపించి తీసుకున్నాం. ఎంత ప్రైస్ పడ్డదన్నా? 27,000 పడ్డది. 27,000. వారంటీ ఏమైనా ఇచ్చిరా? 1 year వారంటీ ఇచ్చిండు. మళ్ళీ పీస్ టు పీస్ వారంటీ. से वो नेम प्लेट का भी फोटो ले लो ना. సో అది సిటీ లైట్ హోటల్ నుంచి వచ్చే చౌరస్తా నుండి రాణిగంజ్ వెళ్ళే దారిలో. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకుంటే మనం ఇప్పుడు లాక్ చేసే షాప్ వచ్చేసి ఆర్వి ఎంటర్ప్రైజెస్. साला गिर के ना के लिए रे कि स्टार्ट नहीं हो जो अब स्टार्ट नहीं हो जो. कि पहले हमरे सामने में टोस्ट वाला दुकान जहाँ उस दिन रुके थे ना हम, उसके सामने पाइप को दुकान बाप जिंदगी में पहला दिन ताज गाड़ी एक्टिवा लिया हाथ में और वही पटका गया. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామూర్తి. సో ఈరోజు మనం రాణిగంజ్ లో సిటీ లైట్ హోటల్ నుంచి ఆ చౌరస్తా నుంచి కొంచెం లోపలికి వస్తే మన లెఫ్ట్ సైడ్ గల్లీలో ఈ షాప్ ఉంటది. ఈరోజు మనం వచ్చి ఆర్వి ఎంటర్ప్రైజెస్ అనే ఒక షాప్ లో ఉన్నాం. ఈ షాప్ ప్రత్యేకత ఏంటంటే ఇది హోల్సేల్. సో వీళ్ళది వచ్చేసి సబ్మెర్సబుల్ పంప్ 1 HP నుండి 15 సో 1 HP నుండి 15 HP పంప్ వరకు వీళ్ళ దగ్గర మనకు సేల్కి ఉన్నాయి. వీళ్ళు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్. సో వీళ్ళు వచ్చేసి శ్రీరక్ష సబ్మెర్సిబుల్ పంప్స్, అట్నే సంజీవని సబ్మెర్సిబుల్ పంప్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ షాప్ విశేషాలు ఏంటి, ఈ షాప్ ప్రత్యేకతలు ఏంటి, సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా మీ పేరు? आपका नाम क्या है? शिवम. మీ పేరు? అలోక్. ఓకే. సో आपका शॉप के बारे में कुछ बताओ. మీ షాప్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. क्या क्या मिलता? हमारे शॉप में संजीवनी ब्रांड का एक है और एक दूसरा एसपी रक्षा. ओके. 2 ब्रांड है हमारे पास. 1 HP से लेके 15 HP तक का हमारे पास अवेलेबल है. ఓకే ठीक है. సో ఇప్పుడు వీటి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీళ్ళ దగ్గర మనకు శ్రీరక్ష అలాగే సంజీవని పంప్స్ దొరుకుతాయట. వాటి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. సో వీళ్ళ దగ్గర హెవీ డ్యూటీ సబ్మెర్సిబుల్ పంప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటిది వీళ్ళ దగ్గర 5.5 స్టేజ్, సో 5.1 స్టేజ్, 5.2 స్టేజ్, 5.3, 4, 5
అలా వీళ్ళ దగ్గర 5.5 స్టేజ్ వరకు కూడా పంపులు అవైలబుల్ ఉన్నాయట. సో మనం 5 స్టేజ్ అంటే జనరల్గా మనకు 1 HP 2 HP 3 HP అంటేనే మనకు తెలుసు. సో మనకి ఈ స్టేజ్ అంటే అర్థం కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 5.5 స్టేజ్ దగ్గర ఉన్న హెవీ డ్యూటీ కెపాసిటీ పంపులు వీళ్ళ దగ్గర ఉన్నాయట. 1 స్టేజ్ అంటే మనకు 40 ఫీట్ల డెప్త్ అట, అంటే 40 ఫీట్ల లోతు. 1 స్టేజ్ అంటే 40 ఫీట్ల లోతు నుంచి వాటర్ను గుంజగల సామర్థ్యం ఆ పంపుకు ఉంటుంది అన్నట్టు. సో అలా వీళ్ళ దగ్గర 5.5 స్టేజ్ వరకు, 5 అంటే 5 4 20 200 ఫీట్స్ డెప్త్ అన్నట్టు అదనంగా. సో అంత కెపాసిటీ వీళ్ళ పంపులకు ఉంటాయి అన్నట్టు. సో వాటి వివరాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. వీటి ప్రైస్ ఎంత, దీని కెపాసిటీ ఎంత అన్ని మనం తెలుసుకున్నాం. సంజీవని పంప్ ఇది శాంపిల్. సో మనం పంపు మోటార్ ఇలా ఉంటాయి, హెవీ బాడీ ఉంది. సో ఇది बीड बॉडी ओके इधर देखो भाई। हाँ बीड बॉडी। सो ये क्या कंपनी है भाई? ये संजीवनी कितना एचपी है? 5 एचपी 5 स्टेज ఒక చెల్లింగ్ అయిన అనుకో చెడు ఒక పీస్ పోతే ఇంకో పీస్ వస్తది, దాంతో ఇంకో పీస్ పోతది. ఏరా పీస్ बोलो वो दूसरा छोटी कंपनी का बोले तो 16000 में दे ये तो ना है पैनल तको కావాలి నాకు అవసరం లేదు. నేను అనుకున్నా ఐఎస్ఐ బ్రాండ్ గాని ఆ సెట్ ది ఒక పీస్ ఓని నా దగ్గరికి ఒక పీస్ పోతే నేను 4 పీసులు నేను ఫోన్ చేసి పంపిస్తా. सर जी 2000 कहाँ काम करते हैं? अरे सेठ जी ఇది వేరే కాదు బిల్లి संजीवनी स्टील बॉडी बीट बॉडी ఇంకో ప్రెషర్ పోతూ ఉంటది, దాంతో మూవ్ అవుడే. प्राइस कितना स्टील बॉडी का? 20,000 ओके ఇది 21,000 ఓకే. సో ఇది 5.5 స్టేజ్ 5.5 స్టేజ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది సంజీవని పంప్స్. ఇది సంజీవనిలో 5.5 స్టేజ్ 5.5 స్టేజ్ స్టీల్ బాడీ ఉంది. ఈ స్టీల్ బాడీది వచ్చి 20,000 అంటుంది. 20,000 బోల్ 20,000 ఓకే 20,000. సో ఈ 5.5 స్టేజ్ లో మనకు బీడ్ బాడీ వచ్చింది. బీడ్ బాడీలో ఇదెంత ఏ కిత్తా 21,000 ఓకే. దీనికి ఒక 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే ఒక 1000 డిఫరెన్స్ ఉంది రేటు. సో और कुछ कम होता कुछ डिस्काउंट होता ना लास्ट ही बोल ఓకే. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ చెప్పడమే ఇది హోల్సేల్ షాపు, డీలర్స్ వీళ్ళు. సో చెప్పడమే కరెక్ట్ ఫిక్స్డ్ ప్రైస్ డిస్కౌంట్ చేసే చెప్తారు. సో మీరు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం 500 అలా డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది कितने फीट से पानी निकालते हैं? अंदर से पानी 200 फीट 200 फीट से 200 फीट. సో ఫ్రెండ్స్ ఇది స్టీల్ బాడీ ఉంది. ఈ మోటార్ వచ్చేసి ఇది 200 ఫీట్ల నుంచి వాటర్ ను గుంజుద్దట. ఇది 250 ఫీట్. సో 250 ఫీట్ నుంచి ఇది వాటర్ ని తీసుకునే కెపాసిటీ దీనికి ఉందట. సో ప్రైస్ వచ్చేసి 20,000 ఇది చెప్తుంది. 20,000 21,000. సో ఆయన వారంటీ ఉందా? వారంటీ 1 year వారంటీ ఓకే. भैया इसका ये पंप क्या है? ये अलग दिख रहा है. ये कुंडल पंप है. कुंडल पंप. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది కుండల్ పంప్ అట. इसका बेनिफिट क्या है? इसका क्या फर्क है? इसमें क्या रहता है, मिट्टी रहता है अंदर. वो मिट्टी बाहर निकाल के अच्छा प्रेशर देता है वो. సో ఫ్రెండ్స్ మనం ఈ సబ్మెర్సిబుల్ పంపులో చూసుకున్నట్లయితే ఇట్లా వాటర్ ప్రెషర్ బాగుంటది. కానీ మనం బోరు పంపులో కనుక కొంచెం బురదగా చిక్కగా బురదలాగా మడ్డులాగా వాటర్ వస్తాయి కనుక ఈ కుండల పంపు గుంజుద్దట. సో ఇవైతే కనుక ఖచ్చితంగా రిపేర్ వస్తాయి, పంపు దెబ్బతింటది. సో ఈ కుండల పంపులో వచ్చేసి కొంచెం బురద ఒండు మట్టి ఉన్నా సరే ఈ పంపులు నీటిని గుంజుతాయట. ఇస్కా ప్రైస్ కిత్తా है? सेम प्राइस सेम 21,000. సో इसका बीड बॉडी का सेम. ये कितना एचपी है? ये 5 एचपी का. एचपी नहीं आता इसमें, स्टेज आता है. 5.5 स्टेज 5.5 स्टेज. ఫోన్ చేస్తే చేస్తారా? కొరియర్ చేస్తారా? ఫోన్ చేస్తే కొరియర్ చేస్తారా? मैं డబ్బులు ఫోన్ पे करो हमें डाल दे काहे को पैसे नहीं डाले तो माल काहे को नहीं डाल दे అంటే మేము చెప్తాం కదా ఏమేమి కావాలని. हां फोन करो पूरा अन्य सब आइटम भेज सकते हैं. పట్నంలో కూరుందంటే
भैया इसमें कौन सा रोटर रहता? कॉपर रोटर रहता दोनों में कुंडल में भी एल्युमिनियम हाँ एक्सपेराइजर रहता अंदर का ओके इसमें ओके और ये दोनों में कॉपर रोटर रहता है फुल्ली कॉपर। సో ఫ్రెండ్స్ మనం ఈ స్టీల్ మోటార్ పంపులో స్టీల్ బాడీ మోటార్ లో గానీ ఈ బీడ్ బాడీ మోటార్ లో గానీ కాపర్ రోటర్ ఉంటుందట। సో ఇక్కడ కూడా మనకు వీళ్ళు రాసిరు కాపర్ రోటర్ 1 year వారంటీ రైతా 1 year వారంటీ ఉండి కాపర్ రోటరే ఉంటుందట। సో దీంట్లో వచ్చేసి కుండల్లో కాపర్ రోటర్ తో పాటు స్టీల్ ఇంపీలర్ అనేది ఉంటుందట। సో ఎక్స్ట్రా దీనికన్నా అది ఉండడం వల్లనే అది ఆ బురద మట్టి వాటర్ ను గుంజుద్దట స్టీల్ ఇంపీలర్ అట। సో అది ఫ్రెండ్స్ సో కాపర్ రోటర్ మొత్తానికి అన్నిట్లో ఉంది అన్నమాట। సో भैया इसका बारे में बताओ ये कौन सा कंपनी है? श्री रक्षा ओके श्री रक्षा सबमर्सिबल पंप ये कितना एचपी वाला है? 5.5 एचपी 5.5 स्टेज 5.5 स्टेज वाला हाँ 5.5 स्टेज ओके 5 स्टेज 5.5 एचपी 5 स्टेज वाला पंप है। हाँ मोटर है ये मोटर है ये पंप है ओके ठीक है ये स्टील मिलता। సో ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర మన శ్రీరక్షలో ఓన్లీ స్టీల్ బాడీ మోటార్లే ఉన్నాయట। సో ఇది స్టీల్ బాడీ మోటార్ ఇది 5 HP 5 స్టేజ్ మోటార్। సో ఇది పంప్ 5 స్టేజ్ ఓకే సో 5 HP मोटर 5 स्टेज पंप ओके कितने में प्राइस कितने? 16,500 ओके वारंटी रहता है इसमें 1 year। సో ఫ్రెండ్స్ 1 year వారంటీ కూడా ఉందట। సో ఇది 5 HP మోటార్ ఇది మొత్తం స్టీల్ బాడీ ఉంది బీడ్ బాడీ ఇందులో అవైలబుల్ లేదట। ఇది వచ్చి శ్రీరక్ష సబ్మెర్సిబుల్ పంపు। సో ఇందులో సబ్మెర్సిబుల్ మోటార్ ఇది శ్రీరక్ష సబ్మెర్సిబుల్ 5 HP మోటార్ ఇది। సో ఇది వచ్చి పంపు సో ఇది 5 స్టేజ్ పంప్ ఇది। సో మనకు తెలుసు కదా 1 స్టేజ్ అంటే 40 feet వరకు డెప్త్ వాటర్ ను గుంజుద్దట। ఇది వచ్చేసి 5 స్టేజ్ అంటే 200 feet వరకు వాటర్ గుంజే కెపాసిటీ ఉన్న పంప్ ఇది ఓకే। సో రెండు కలిసి మన ప్రైస్ ఎంత అన్నారు? 16,500 ఓకే 16,500 అంటారు ఫ్రెండ్స్। कुछ बार्गेनिंग करे तो कुछ कम होता नहीं సో వీళ్ళు ఆల్రెడీ లీస్ట్ ప్రైస్ చెప్పారు ఫ్రెండ్స్। ఇది ఆల్రెడీ హోల్సేల్ డెలివరీ చేసే హోల్సేల్ షాప్ ఇది। సో వీళ్ళు డీలర్స్ వీళ్ళు ఈ శ్రీరక్ష డీలర్స్ వీళ్ళు కాబట్టి రీజనబుల్ ప్రైస్ మాక్సిమం ఎంత తగ్గాలో అంత తగ్గి 16,500 16,500 చెప్తారు। వారంటీ కూడా 1 year ఉందట। సో ఇది రోటర్ కౌన్సా రోటర్ కాపర్ రోటర్। సో దీంట్లో కూడా మనకు స్టీల్ బాడీ ఉంది మోటార్ లో కాపర్ రోటర్ మాత్రమే ఉందట। సో కాపర్ రోటర్ అనేది మంచిది అన్నట్టు మనకి అల్యూమినియం రోటర్ అనేది ఉండొద్దు సిల్వర్ రోటర్లు అనేవి ఉండొద్దు కాపర్ రోటర్ ఉంది కాబట్టి సో బాగుంది ఓకే। అచ్చా పానీ కీచితే సో వాటర్ మంచిగా లాగుతుంది। సో వాటర్ మంచి ప్రెషర్ తోటి మంచిగా వాటర్ ఇస్తారట ఫ్రెండ్స్। సో మంచిగా सर्विस अच्छा रहता ओके राइट भैया थैंक यू। सो इसमें मोटर पंप में ये 5 स्टेज है ना अलग स्टेज वाला भी रहता ओके कितना स्टेज तक रहता? 12 स्टेज ఓకే 5 HP లో మనకు 12 స్టేజ్ వరకు కూడా మోటార్ పంపులు ఉంటాయట। సో అంటే మనం మోటార్ యొక్క బోరు పంపు యొక్క లోతును బట్టి ఎంత డెప్త్ ఉంటే ఎంత లోతు ఉంటే అంత లోతును బట్టి మనం ఈ పంపు యొక్క స్టేజ్లు కూడా పెంచుకుంటూ వెళ్ళొచ్చు। సో మరీ లోతు ఎక్కువ ఉంటే మాత్రం ఈ 5 HP నుంచి మనం పెంచుకోవడం బెటర్ 7 HP 8 HP అలా పెంచుకున్నప్పుడే ఈ స్టేజ్ పెంచుకోవడం వల్ల ఉపయోగం। సో ఇందులో మాత్రం లాస్ట్ కహా తక్ స్టేజ్ రైతా 12 స్టేజ్ వరకు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయట ఫ్రెండ్స్। అయితే పంపు సపరేట్ అయితే ఇవ్వరట మోటార్ తో కలిపి మాత్రమే మోటార్ పంప్ ఇస్తారట ఓకే। ये अकेला लिए तो कितने में आता पंप सर? इसमें ये श्री रक्षा में पंप खाली अकेला लिए तो कितने में मिलता? ఓకే ఇది మనం ఓన్లీ ఒకవేళ పంపు మాత్రమే మోటార్ మంచిగా ఉండి పంపు ఖరాబ్ అయితే మాత్రం 4,500 సో 4,500 లో మనకి 5 స్టేజ్ పంపు కూడా అవైలబుల్ ఉందట వీళ్ళ దగ్గర। సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సబ్మెర్సిబుల్ పంప్ యొక్క వివరాలు రైట్ భయ్యా థ్యాంక్ యూ రైట్ यूट्यूब पे लगाओ वो ओपन का डाल के आ जाए उधर हाँ बाकी रह जाएगा।
हाँ डाल देता हूँ। પેલો આવો હો, બધું સાફ કરીને લગાવશે. એનું બધું ફોર્મ પેલો આદિલાબાદ વાળો આવો. શેર આઈને 100 સેટ રેડી છે. બીજું శ్రీ రక్ష 100 સેટ તો તેમ નોખી દો. પાઇપો సో નોખી ఇది వీళ్ళు 16,500 చెప్తున్నారు ఫ్రెండ్స్. तो रेडी करें पाइप कपलिंग के ऊपर से वो आई गयो मार्केट में. సో ఇది 16,500. हेलो సో మీ దగ్గర సంజీవని పంప్స్ అలాగే శ్రీరక్ష పంప్స్ వీళ్ళు డెలివరీ చేస్తారు. आओ पहले बाद में मैं हाँ, तुमको ठीक अच्छा वीडियो बना के भेज दे. मैं बोलता हूँ ऐसा बना. ठीक है. ये हमारा देखा है कभी आया तो बैग मिलता, टी शर्ट मिलता, सब कॉम्प्लीमेंट. हाँ टी शर्ट भी आता, घड़ी भी आता ऐसा साल को एक बार. आता दीपावली को आता पूरा. आया है तो एक 15 दिन नहीं चलता आना. कोई भी गिराक आता एक की जगह दो दो लेके जाता. आप సో ఇప్పుడు మనం చూస్తుంది ఇంతవరకు చూసినటువంటి సంజీవని శ్రీరక్ష మోటార్ పంపులు ఫీల్డ్లో రైతులు ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. 25 फीट दूर मार रहा पूरा बोल रहा हूँ. एक बार फोन में कैमरे में भी नहीं आ रहा. नागेश भाई बताना था. नहीं पानी मार रहा बोल को कुछ नहीं है, वो कुछ तो दिया था. एमसी भी बराबर ले रही. वोल्टेज 450 है, 440. ఆడ ఏమన్నా తీరి అవన్నీ నాంతే చూడ్రి. आने बेटा आने. ఇంకా ఉసుక పడుతున్నది ఇతను ఇంకా లోపల తేడా దించుతారా మా ఇల్లు ఎవరు చెప్పినారా మా శాస్త్రం. ఇంకా దింపుతావా? ఇంకా వండు ఉసుక పడుతున్నది అంటే మళ్ళీ కొత్త పరి కూడా వంట పడుతుంది. 2-3 దినాలు పడుతుంది. ఇప్పుడు పడుతుందా?
7.5 స్టేజా మోటార్ అదే ఇది పంపు 7.5 స్టేజీ పంపు మోటారు 12 స్టేజీ పంపు మోటార్ వచ్చి 7.5 విత్ 12 స్టేజ్ ఓకే సో ఫ్రెండ్స్ వీళ్ళు రైతులు సో ఈ షాపులో ఈ మోటార్ పంపు ఖరీదు చేశారు సో వీళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నాం అన్న మీరు కొన్న మోటార్ పంపు ఏంటి 7.5 మోటరా 12 పంపులు ఇది పంపులు ఓకే ఇది స్పీడు ఇది 450 కొడుతుంది అన్న 450 కొడుతుంది ఓకే 27,000కి ఇచ్చిర్రు ఓకే 27,000 పడ్డదా 27,000 పడ్డది 27,000 పడ్డది మన మోటార్ వచ్చేసి ఎంత ఉంది హెచ్పి 7.5 పంపు వచ్చి 12 స్టేజ్ పంపు 7.5 మోటార్ విత్ మోటార్ ఓకే సో ఎలా అనిపించింది అన్న మీకు ఇప్పటి వరకు అయితే మాకు బాగుంది ఇది ఇక ఇప్పుడు మరి ఇక దించితే ఎలా ఉంటుందో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు అయితే మాకు ఇదే సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ బాడీ ఇవన్నీ చూస్తే కనుక మాకు సంతోషం సంతృప్తి అనిపించి తీసుకున్నాం ఎంత ప్రైస్ పడ్డదన్నా 27,000 పడ్డది 27,000 వారంటీ ఏమైనా ఇచ్చిరా 1 year వారంటీ ఇచ్చిండు మళ్ళీ పీస్ టు పీస్ వారంటీ 1 year పీస్ టు పీస్ వారంటీ ఓకే ఎక్కడన్నా మీది కరీంనగర్ జిల్లా డిస్ట్రిక్ట్ గన్నేరవరం మండల్ మాదాపూర్ కొండాపూర్ గ్రామాలు రైట్ అన్న థ్యాంక్ యూ ఓకే అన్న ఈ మోటార్ పంపు బాగా నడవాలని ఓకే అందం 5 సంవత్సరాల వరకు ఏ రిపేర్ రాకుండా బాగా నడవాలి ఒక 5 సంవత్సరాలు నడిచిందంటే తర్వాత రిపేర్ వచ్చినా మనకు అప్పుడు 5-6 వేలు ఖర్చు అయినా కోలుకుంటాడు రైతు మినిమం ఒక 5 సంవత్సరాలు మంచిగా రిపేర్ రాకుండా నడవాలి రైట్ అన్న థ్యాంక్ యూ ఓకే హెచ్పి ఉంది అన్న 8 హెచ్పి అని ఉంది 12 స్టేజ్ ఇది పంపు కదా ఇది మోటార్ ఇది మోటార్ ఇగో పైన రాసిన చూడు ఇది పంప్ అని పంపులా ఇగో ఇది 8 హెచ్పి 12 స్టేజ్ 8 హెచ్పి ఇది 7.5 కాదు 8 హెచ్పి 7.5 కాదు 8 హెచ్పి అంటే ఇంకా 5 ఎక్కువనే ఉంది పడి మంచి జబర్దస్త్ నడుస్తుంది 8 హెచ్పి అంటే 480 ఫీట్లు కొడుతుంది ఇది పొలుపు సో ఇది ఫ్రెండ్స్ ఈ షాప్ యొక్క ప్రత్యేకత వీళ్ళ దగ్గర ఉండే సబ్మెర్సిబుల్ పంప్ యొక్క విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్